కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం అంటే ఏమిటి? ఇప్పుడు చూద్దాం. కొందరు కర్మయోగం గొప్పదని, కొందరు భక్తి యోగం గొప్పదని, కొందరు జ్ఞానయోగం గొప్పదని, కొందరు ధ్యానయోగం గొప్పదని పిడివాదాలు చేస్తూ ఉంటారు. నిజంగా ఈ యోగాలు దేనికది ప్రత్యేకమైనవి కాదు. ఒకదానికొకటి ముడివేసుకొని చేసుకుంటూ అన్నింటినీ ఆస్వాదించవలసిందే. భగవద్గీత అన్ని యోగాలకు తగిన స్థానం ఇచ్చింది, ఆదరించింది. సాధారణంగా మనం చేసే పనుల్లో అన్ని లౌకిక కార్యాలలో కూడా ఈ యోగాలు కలిసి ఉండాల్సిందే. అలాంటిది పరమ పురుషార్థమైన మోక్ష ప్రాప్తికి వీటన్నింటి అవసరం లేకుండా ఎలా ఉంటుంది? ఉదాహరణకు ఒక చిన్న స్టోరీ లాగా చెప్పుకుందాం. వంట విషయాన్ని తీసుకోండి. వంట చేసేటప్పుడు మనకు 4 యోగాలు అంటే 4 రకాల పదార్థాలు కానీ ఏవో ఒకటి కావాలి కదా. ఒకటి వంట చేయాలంటే బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు ఇవన్నీ సమకూర్చుకోవాలి. ఫస్ట్ మనం కూరగాయలు తరిగి ఉంచుకోవాలి, పొయ్యి వెలిగించుకోవాలి, పాత్రలు శుభ్రం చేసుకోవాలి. ఇదంతా కర్మయోగం అనుకోండి. 2 బియ్యాన్ని తగినన్ని నీళ్లు, పప్పుకు తగినంత ఉప్పు, వంటకు తగినంత మంట, చేసే విధానము, ఈ పరిజ్ఞానం ఉండాలి. ఇదంతా జ్ఞానయోగం. 3 పాత్రను పొయ్యి మీద పడేసి వీధుల్లో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే పాలు పొయ్యి మీద పెట్టి బయట కూరగాయలు బేరం చేసుకుంటూ వంట అంతా చెడిపోతుంది, స్టవ్ ఆరిపోతుంది. కనుక చేసే పని మీద నిఘా ఉంచాలి, ధ్యాస ఉంచాలి. ఇదే ధ్యానయోగం. 4వ పాయింట్, తిట్టుకుంటూ తిమ్ముకుంటూ లోకులకు ఆడిపోసుకుంటూ చేసే వంట తిన్నవారికి వంట పట్టదు, అది విషంగా మారిపోతుంది. అందువల్ల ఎంతో ప్రీతితో, ఇష్టంతో వంట చేయాలి. తాను చేసిన వంటను ఇంట్లోని వారందరూ ఆరగించి ఆనందించాలి, తృప్తి కూడా చెందాలి అని భావిస్తూ భగవంతుని స్మరిస్తూ పవిత్రమైన ఆలోచనలతో వంట చేయాలి. ఇదే భక్తి యోగం. ఈ 4 యోగాలు వంట చేసేవారికి అవసరమవుతాయంటే పరమాత్మ ప్రాప్తికై చేసే సాధనలో ఈ 4 యోగాలు అవసరం లేకుండా ఎలా ఉంటుంది? 4 యోగాలు అవసరమే. ఇంకా కొద్దిగా రేపటి విషయం. 4వ పాయింట్, ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఇంకొన్ని విశేషాలు రేపటి వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం.